హాయ్, ఎప్పుడైనా మీ బ్రషింగ్ స్టైల్ వల్లే మీ టీత్ పాడవుతాయని అనుకున్నారా? ఎస్, మీరు వింటుంది నిజమే. మీ బ్రషింగ్ స్టైల్ అలానే మీరు చేసే చిన్న చిన్న బ్రషింగ్ మిస్టేక్స్ వల్లే మీ టీత్ చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ మిస్టేక్స్ ఏంటో, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో నేను చెప్తాను. ఈ రీల్ని మీరు సేవ్ చేసుకోండి. మీరు కూడా టీత్ని ఇలానే బ్రష్ చేస్తున్నారా? హారిజాంటల్గా ఇలా హారిజాంటల్గా లేకపోతే అడ్డంగా బ్రష్ చేయడం వల్ల టీత్లో ఉండే ఎనామిల్ డ్యామేజ్ అయ్యి వాటి వల్ల సెన్సిటివిటీ అలానే అదర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్ ఎలా అంటే, ఇలా చూపిస్తున్నట్టు పై పళ్ళని పైనుంచి కిందకి అలానే కింద పళ్ళని కింద నుంచి పైకి, పళ్ళ పై భాగమే కాకుండా పంటి లోపల భాగాన్ని కూడా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. బ్రషింగ్ టెక్నిక్ ఎంత ఇంపార్టెంటో టైమింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. బ్రష్ టైమింగ్ ఎప్పుడు కూడా 2 minutes అంటే 2 నిమిషాల్లో మొత్తం నేను చెప్పిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి. టూత్ పేస్ట్ ఎప్పుడు కూడా బఠానీ గింజ అంటే పీ సైజ్ పరిమాణంలో తీసుకోవాలి. బ్రషింగ్ ప్రెషర్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రషింగ్ ఎప్పుడు కూడా గట్టిగా రుద్దేయకుండా చాలా సున్నితంగా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ని వాడాలి. బ్రష్ని కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి లేకపోతే కుచ్చు వంగిపోయినప్పుడు మార్చాలి. ఏళ్ల తరబడి అదే వాడకూడదు. మీకోసం ఒక బోనస్ టిప్. నేను చెప్పిన ఇదే పద్ధతిలో మార్నింగ్ లేచిన వెంటనే అలానే నైట్ పడుకునే ముందు రోజుకి 2 times బ్రష్ చేయండి. మీ పళ్ళని స్ట్రాంగ్గా అండ్ బ్యాక్టీరియా ఫ్రీ ఉంచుకోండి. ఫర్ మోర్ సచ్ టిప్స్, డూ ఫాలో us.